ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం ఆనుశాసనిక పర్వం చతుర్థాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 350వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా, నిన్నటి వరకు మనం పాపాత్ములు ఏ జన్మలు ఎత్తుతారు అంటే కర్మ ఎంత బలీయమో ధర్మరాజునకు భీష్మాచార్యుల వారు వివరిస్తూ ఉన్నారు. పురుగు, గాడిద మొదలుగా జన్మలు ఎత్తుతారయ్యా. తల్లి, తండ్రి, గురువు ద్రోహులు వదలవు కర్మలు. ధాన్యం దొంగిలిస్తే తప్పుడు తూకాలు, మోసం, కల్తీ ధాన్యం, ఎలుక, పందికొక్కు జన్మ, ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే పరదార సంగమం, రేవు పార్టీలు, నీతి నిజాయితీలు లోపించినటువంటి సంగమాలు, గ్రద్ద, కోతి, శవాలను పిక్కొను తినే జన్మల నక్క, పురుగు, ఆలోచించాలి సీతారాం, పక్షి జన్మ, నీచ జన్మ, నిరాయుధుడిని చంపితే అంతకంటే భయంకరం ఏం లేదు. అన్నిటికన్నా మిన్న అన్నదానం, అహింస పరమధర్మం, శ్రాద్ధ కర్మలు తప్పకుండా ఆచరించి తీరవలసిందే, లేకపోతే వంశ నాశనం. ఈ విధంగా ఆ మర్మాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దానమును తపంబు, ధర్మంబు, యజ్ఞంబు, శౌచమంత్రతంత్ర సత్యములును, బుధుల హింస రూపములుగాగా చెప్పుటం నెల్ల కల్మి, సుమ్మా అహింస కలిమి. ఏది కలిమి, ఏది చెలిమి చెప్తా ఉన్నాడు. నేటి విషయాన్ని ప్రవేశంలో చేసే ముందుగా స్వామిని నృతించడం ఆనవాయితీ స్వీయ రచన వినమనవి. అయ్యా, అవిచింత్య యోగ సాంఖ్యానుసార ఈశ్వర సనాతన ధర్మపూర్ణ, ఏ విధి అచింతున వ్యయ సత్యాత్మక పంచాక్షరీ మర్మరూప, అవిరళ స్మరణ చేతు నమస్కరింతు, హృదయవాస పార్వతీపతి, సర్వాధికారి లోకనాథ భక్త చింతామణి, కావగవేడద వరదా, కావగన్ వేడద వరదా. అంతకు మించి నా చేత ఏమవుతుంది స్వామి? భారతం వినేలా భక్తులను ఆశీర్వదించే ప్రార్థన స్వామి. దానమును తపంబు, ధర్మంబు, యజ్ఞంబు, శౌచ మంత్రతంత్ర సత్యములును, బుధుల హింస రూపములుగాగా చెప్పుట నెల్ల కల్మి, సుమ్మ అహింస కలిమి. ఏది కలిమి, ఏది చెలిమి, ఏది భాగ్యం? వివేకంగా బుధజనులు, వివేకం కలిగినటువంటి బుధజనులు, లౌక్యం వేరు, వివేకం వేరు. బట్టతలకు బోడిగుండుకు ముడిపెట్టడం, నేను అనుకున్నదే అని దానికి సమర్థించుకుంటూ చెప్పటం, పలుకు యజ్ఞ భావనామయం అండి. ఆయన యజ్ఞరూపుడు, మనలో ఉన్నాడు శివుడు. ఆలోచించాలి సీతారాం. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఎలా? ధర్మం తప్పి మాట్లాడితే ఏమవుతుందో ఇందాక చెప్పుకున్నాం, ఆ జన్మలు వస్తాయి, లేదా మూగవాడు అవుతాడు. వివేకం గల బుధజనులు దానం, ధర్మం, తపస్సు, యజ్ఞం, పరిశుద్ధత, చేతులు సబ్బుతో కడుక్కోవటం కాదు, డెట్టాలతోటి పరిశుద్ధత, అంతర్బహిర్శుద్ధి, అంతరాత్మశుద్ధి, బాహ్య జీవన శుద్ధి, మంత్రం, అనుష్ఠానం, నిత్య స్మరణ, నవవిధ భక్తి మార్గాలు. ఆ యజుర్వేదంలో చెప్పినటువంటి నేను చాలా వివరంగా లోగడ మీకు మనవి చేసిన గుర్తు నాకు. మరొక్కసారి ఇక్కడ మీకు మనవి చేస్తాను. శ్రవణం, కీర్తనం, విష్ణోర్స్మరణం,
పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. చాలా లోతైనటువంటి ఈ శ్లోకం. శ్రవణం భద్రం శ్లోకం సుయాసం. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? భగవంతుని యొక్క కళ్యాణ గుణములనే వినగోరుచు ఉన్నాను. శ్రవణం అధర్వణ వేదం చెప్పినటువంటి మాట 16-2. కీర్తనం విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం. విష్ణుమూర్తి యొక్క పరాక్రమ గాథలను ప్రవచింపగోరుతూ ఉన్నాను. ఋగ్వేదం చెప్తా ఉంది. అలాగే మనామహే చారుదేశ్యనామ, ఇది కూడా ఋగ్వేదమే అంటుంది. పరమాత్మ యొక్క వైభవ ప్రాభవములనే కీర్తించదగాక, స్మరించదగాక. జుషాణ ఇంద్ర సప్తభిర్న ఆగహి పాదసేవనం. ఋగ్వేదం చెప్తా ఉంది, ప్రభో నీ రాచ ఠీవితో మా కడకు విచ్చేయుదువుగాక. మనల్ని చూసి పారిపోకూడదండి పంచభూతాలు, అలా జీవించకూడదు కదా. అర్చనం అచ్చాచ క్రాయాశాకిని. ఋగ్వేదం పరాత్పరునికే అర్చన సమర్పింపదగు. పరాత్పరునకే అర్చన సమర్పింపదగు. వందామహేత్వ వందనం, నీకే అభివందనములు. ఇవి రెండు కూడా ఋగ్వేదమే చెప్తా ఉన్నాయి. ఆపై దాస్యం వైశ్వానరస్య సుమతౌ స్వామః. ఆ విశ్వశిల్పి యొక్క ప్రాభవములోనే అణిగియుందముగాక. ఋగ్వేదం ప్రామాణికత లేని పలుకునే పలకనండి. ఎంత వివరంగా లోగడ నేను అమృతవర్షణ భాగవతం దశమస్కందం ప్రారంభంలో మనవి చేశాను, మళ్ళీ ఇక్కడ చెప్తా ఉన్నాను. ఇక్కడ అదే ఆయన చెప్తా ఉన్నాడు. వివేకం గల బుధజనుడు దానం ధర్మం తపస్సు యజ్ఞం పరిశుద్ధత మంత్రం అనుష్ఠానం సత్యం ఇవన్నీ కూడా అహింస యొక్క రూపాలే. స్మరణం, ఇవాళ ప్రార్థన కూడా స్మరణం కారణం అదే. అహింసయే కల్మి, వీటన్నిటికీ ధర్మమే మూలం. ధర్మాచరణ నిత్యం, అభ్యాసమే కూసు విద్య. భీష్ముడు చెప్తా ఉన్నారు, విద్య తపస్సు దానం వీటిలో ఏది గొప్పదయ్యా అని అడిగాడు ధర్మరాజు. అంటే విద్యాదానం తపస్సు దానం. భీష్ముడు చెప్తా ఉన్నాడు, వ్యాస మైత్రేయ సంవాదాన్ని ఆధారంగా వివరిస్తానయ్యా, నువ్వు వినో. భారతంలో ఉన్నదే, ఎక్కడైనా ఉన్నది, ఇందు లేనిది మరి అచట లేదు అంటానికి తార్కాణాలు ఇవన్నీ కూడా. అది కాశీక్షేత్రమయ్యా. ఈ ప్రవచనాలు ఆనుశాసనిక పర్వం ఎవరు వింటారో వాడి జన్మ తరిస్తుందండి. రాముడు సాక్షిగా సత్య ప్రామాణికంగా. మైత్రేయ మహర్షి, అది కాశీక్షేత్రం, అక్కడ మైత్రేయ మహర్షి వారు ఉన్నారు. వారి వద్దకు వ్యాస మహర్షి వచ్చారు. చూడండి, అదేమో కాశీక్షేత్రం, మైత్రేయ మహర్షి ఉన్నాడు, వ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. అర్ఘ్యపాద్యాదులు సమర్పించారు, శ్రేష్టమైన భోజనం తృప్తిగా ఆయన సేవించారు. ఎవరు? మైత్రేయుల వారు. ఆయన ఈ ప్రశ్ననే అడిగారు వ్యాసుణ్ణి. అంత వ్యాసుల వారు తపో విద్యా దానాలలో దానమే శ్రేష్టం. తపస్సు విద్య దానం, మరి ఏది దానం? ఏదైనా దానం, ఆ దానమే శ్రేష్టం. అంటే దానాలలో మళ్ళీ ఏది? సువర్ణం, వస్త్రం, రకరకాలు ఉంటాయి కదా, విద్యాదానం. వీటన్నిటిలోకి అన్నదానం మహాశ్రేష్టం. అన్నం పరబ్రహ్మస్వరూపం. దానం చేసిన వాడి యొక్క సర్వ పాపములు పటాపంచులైపోతాయి. అన్నం ఆ దానాన్ని స్వీకరించేవాడు కూడా అంతటి యోగ్యత కలిగిన వాడై ఉండాలి. అన్నార్తికి పెట్టేది అన్న ప్రసాద వితరణ, అది దానం అనిపించుకోదు. ఈ తిథి ఆ తిథి లేకుండా వస్తాడు అతిథి, అది అతిథి సత్కారం. అమ్మా భిక్షాందేహి భవతి భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ వస్తారు. వాళ్ళకి చేసేది పవిత్రమైనటువంటి అన్నదానం. అక్కడ యోగ్యతలు ఎంచే అధికారం మనకు లేదు. ఏ శివుడు ఏ రూపంలో వస్తున్నాడో ఎవరికి ఎరుక. కాబట్టి అన్నదానం మహాశ్రేష్టం. భుజించే ముందు ఏమనమన్నారు? ఔపోసన పట్టమన్నారు. బట్టి నామస్మరణ, అన్నం ముందు పెట్టుకోవటం, 100 మాటలు మాట్లాడటం, టీవీ చూడటం, అక్కడంతా దిక్కుమాలిన పాటలు, దిక్కుమాలిన వ్యవహారాలు, దిగజారిన బతుకులు, భ్రష్టు పట్టిన సాంప్రదాయాలతో వారు అక్కడ మొహాన బొట్టు ఉండదు, చేతులు ఇటు ఊపుతారు, అటు ఊపుకుంటూ, కళ్ళు గిర్రన తిప్పుకుంటూ
వాళ్ళు అవన్నీ చూసుకుంటూ మనం తింటాం. ఆ భోజనం అమృతం అవుతుందా విషం అవుతుందా ఆలోచించాలి సీత. యద్భావం తద్భవతి. కాబట్టి మౌనంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చొని హాయిగా తింటున్నారా, ఎవరికి వారు విమర్శించుకోవాలి. అది అన్నదాన మహాశ్రేష్టం. అలాగే ప్రాణం, దేహి, బలాదులు అన్నీ కూడా అన్న స్వరూపములే. ప్రాణం అన్నం తింటేనే కదా, భోజనం చేస్తేనే కదా శక్తితోనే కదా ప్రాణం నిలబడేది. అలాగే దేహం, దేహి, దేహంలో ఉన్నదెవరు? ఈశ్వర సర్వభూతాన్ని హృదయ సమర్జున తిష్టది. ఆయన ఉన్నాడు కదా విశ్వాన్ని ప్రవేశం చేసి. ఈ ప్రసాదాన్ని ఆయనకి రామార్పణం, కృష్ణార్పణం, ఈశ్వరార్పణం అంటూ తీసుకోవాలి కదా. ఆ బలం, శక్తి, పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు. ఆయన్ని విడిచి అమ్మెందుకు ఉంటుంది? లక్ష్మీ లేకుండా నారాయణ ఎందుకుంటాడు కదా. అన్నీ కూడా అన్నం యొక్క స్వరూపములే. ఎందుకు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈముడునది, ఇమిడించునది. అన్నమయం హి సౌమ్య మనః. సౌమ్యుడా మనస్సు అన్నమయం సుమా, అంటే బ్రహ్మమయం. సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి మనస్సు అన్నమయం ఉంటుంది శాస్త్రం. చిన్న విశ్లేషణగా, తమస్సు నిండుకొని ఉండకూడదు మనస్సులో. మనస్సులో ఏమి నిండుకొని ఉండాలి? తపస్సు, తమస్సు కాదు. అప్పుడు ఏమవుతుంది? తపస్సు ఏం చేస్తుంది? మనోమాలిన్యములను ప్రక్షాళన చేసి తీరుతుంది, అంతే. ఆపై విద్యకు అవకాశం వస్తుంది. విద్య అంటే ఎంబీబీఎస్, లేకపోతే ఇప్పుడు చదువుకున్నటువంటి అధునాతన విద్యలు కావండి. ఉదర పోషణార్థం బహుకృత వేషం. కోవిడ్ వచ్చింది, ₹1 కోటి బిల్లు వేసాం, శవాన్ని అప్పచెప్పాం. జిన్పింగులు గారాడదాం అంతా. ఆలోచించాలి సీతారాం. ఆపై ఏది విద్య? వేద విద్య, జ్ఞానం. సర్వే జన సుఖినో భవంతో, ఆ సారమే విద్య. ఏదైతే తెలుసుకోవాలో, ఎలా బ్రతకాలో తెలియజెప్పేదే, ఎలా బ్రతకకూడదో తెలియజెప్పేదే విద్య. ఆపై విద్యకు అవకాశం వస్తుంది. ఆంజనేయ స్వామిని స్మరిస్తే విద్య యొక్క వైభవం తెలుస్తుంది. విద్యావాన్ గుణే అతి చాతుర, రామకార్య కరివేకో ఆతుర. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మాచరణ నిమిత్తంగా ఆ వైభవ ప్రాభవములను సంతరించుకునేదే విద్య. దానం వలన విద్య పెంపొందుతుందయ్యా, తపస్సును వృద్ధి చేస్తుందయ్యా. విద్య అనగా ఆత్మ విద్య. ముందు నువ్వు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి కదా. నేల విడిచి సాము చేయరాదు కదా. దానంలో త్యాగం ఉంటుందయ్యా. అది రాగాన్ని నిర్జిస్తుంది. రాగమే రోగం, త్యాగమే భోగం. రాగాన్ని మించిన రోగం, త్యాగాన్ని మించిన భోగం లేదు. ఆలోచించాలి సీతారాం. సరే విన్నాడు ధర్మరాజు. ఆపై స్త్రీల యొక్క సమాచారాలు, ఆ వివరాలు వినకోరాడు. అది అడిగాడు తాతగారిని. ఆయన చెప్తా ఉన్నాడు. కైకేయి శాండిలీ సంవాదం వివరిస్తానయ్యా, వినం. కేకయ రాజపుత్రి సుమన అమరావతిలో శాండిలిని అనే ఆవిడ చూసింది. చూసి, దేవలోక స్థానం నీకు ఎలా కలిగింది? అమరావతి దేవలోకం కదా. ఈ సుమనను చూసింది శాండిలిని. ఆవిడ అడిగింది, నీకు ఇక్కడ వాసం ఎలా కలిగిందమ్మా? ఆ శాండిలిని, నేను అత్తమామలకు ఎదురు చెప్పాను. అప్పుడు శాండిలిని చెప్తా ఉంది, అమ్మా నేను ఎప్పుడు కూడా అత్తమామలకు ఎదురు చెప్పను. తల్లిదండ్రుల పాదములకు నమస్కరించినటువంటి వాడు మామగారి ముఖానికి మంగళహారతి పడతాడా అని నేను చిన్నప్పుడు చదువుకున్న పాఠం మిత్రలాభంలో పరవస్తు చిన్నయ్యసూరి గారు చెప్పారు. నిత్య జీవన దేవకార్యములయందు, నిత్య జీవనంలో దేవకార్యములయందు ఎడముఖం పెట్టను. వీధి వాకిలిలోనికి రాను. లగిస్తే మనం బజార్లోనే గడప మీద కాలేయటం, వాకిట్లో నిలబడటం. బిగ్గరగా నవ్వను. చూడండి ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఈ నిబంధనలు ఎలా ఉంటాయో, దీంట్లో లక్ష్మీదేవి ఎలా ఉంటుందో, దీన్ని భంగపరిస్తే పిశాచ లక్షణాలు ఎలా తొణికిసలాడతాయో మనకి ఇక్కడ అవగతం అవుతుంది. బిగ్గరగా నవ్వను. అర్జున అర్జున అనుకునేలాగా మాట్లాడను, నవ్వను. పరిశుద్ధనై మనోవాక్కాయ కర్మల సాక్షిగా
భిక్షను ఇస్తూ, తీసుకునేది భిక్షే, ప్రసాద మనస్తత్వం, సమర్పించేది భిక్షే. భర్త సేవలో అనుకూలవతనై ఉంటాను. ఆయన ఎక్కడి నుంచో పోయి చికాకు పడి వస్తాడు, భోజనం పొద్దుపోయింది, ఆ ఉట్టి మీద పెట్టాను, తగలడు. నేను విన్నాను ఈ పలుకులు చాలామంది ఇళ్లలో. గృహస్థు జీవనంలో నిర్మలంగా బాధ్యతగా ఉంటాను. ఏం పురుషుడికి అక్కర్లేదా, స్త్రీకే ఎందుకు చెప్తున్నారు ఇన్ని నిబంధనలు? చెప్తాను, మీకు కారణం ఉంది. ఇది ఉత్తమ లోక గతులను ఇస్తుంది, నాకు ఇచ్చింది కాబట్టి దేవలోకంలో ఉంటున్నానంది శాండిల్ని. భీష్ముడు చెప్పాడు ధర్మరాజుకు, యమధర్మరాజు అంశకు. కారణం ఏంటో, స్త్రీ యొక్క ఔన్నత్యం ఏంటో. పురుషుడిని కనేది స్త్రీయే, శక్తి రూపిణి స్త్రీ. ఈ ఔన్నత్యం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమనవి, ఆదరించే ప్రార్థన. బ్లూటూత్లు ఇచ్చి మాయ చేస్తున్నారు. 15 నిమిషాలు వినడానికి సమయం దొరకదా స్వామి? ప్రారబ్ధ కర్మలో విననీయమని కూడా మనవి చేశాను, నన్ను మన్నించండి. తప్పకుండా వినండి. పాటలు పెడుతున్నాను, ఎవరూ స్పందించరు. సీతారాం, ఇలా అయితే ఇబ్బంది నాయన. సీత